గయ్యాణిలా కనిపిస్తాను, కానీ నా మనసు వెన్నపూస లాంటిది. ఇప్పుడు పరమ దుర్మార్గుడైన జమీందారింటికి నేను పచ్చళ్ళు పంపాలా? అంటే సకు ఎలాగో 4 ఏళ్లకి వెళ్లి ఇచ్చొస్తుంది కదా, ఇది 5వ ఇల్లు అనుకోండి. మనకే రాబడి ముఖ్యం. కొనేవాళ్ళు ఎవరైతే ఏంటి, వాళ్ళకి మన పచ్చళ్ళు నచ్చితే ఇక తరచూ కొంటారు. సకు వాళ్ళింట్లో 4 పనులు చేసి పెడితే తినడానికి అన్ని పెడతారు. మనకి లాభమని చెప్తున్నాను. ఇంకేం ఆలోచించకండి, వెంటనే పచ్చళ్ళు అప్పడాలు వాళ్ళింటికి పంపించండి. ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని విడిపించండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మా కట్లు విప్పండి. ఆ అబద్ధాలు కోరి మనల్ని మోసం చేసి దూడని అడవిలోకి తీసుకువెళ్ళిపోయాడు సకు. దాన్ని కాపాడతామని మన ఇద్దరిని ఇక్కడ కట్టేశాడు. మీ బామ్ ఇక్కడ ఉంటే బాగుండేది. ఆ హరిబాబాయ్ మొహం మీద పేడ నీళ్ళు చల్లి కర్రతో కొట్టి తరుముతో ఈ ఊరంతా పరుగులు పెట్టించేది. అరిచి గోళ చేసి ఊరు వాడ ఏకం చేసి మనల్ని కూడా విడిపించేది. ఇదిగో సక్కు, ఈ బుట్ట తీసుకో. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి జాగ్రత్తగా ఇంటికి రా. ఓర్ నాయనో, బామ్మ గనక ఇక్కడికి వస్తే హరిబాబాయ్ కాదు నన్ను తిడుతుంది. త్వరగా వెళ్ళి పచ్చళ్ళు ఇచ్చి రమ్మని చెప్పింది. అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తెలిస్తే నన్ను కొడుతుంది. ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించు. ఆ తర్వాత చూద్దాం ఏం చేయాలో. అసలు మనల్ని ఎవరు విడిపిస్తారు? మీ నల్లాన్ని పిలువు సకు. ఆయన గురించి రోజు గొప్పలు చెప్తూ ఉంటావుగా. ఏ ఊరికే ఎగతాలు చేయకు. నా పాండురంగని ఏమైనా అంటే ఊరు